ప్రైమ్ న్యూస్, నేను మీ బ్రహ్మనాయుడు. నిజం ఇదే మా ఇజం. సో మొత్తాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. 70,354 ఓట్ల మెజార్టీతోటి పిఠాపురం నుంచి జనసేన అధినేత గెలుపొందారు. అదేవిధంగా మిగతా అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ లీడింగ్లో ఉంది. ఆల్రెడీ రాజనగరం నుంచి బత్తుల బలరామకృష్ణ అయితే గెలుపొందారు. పీగన్నవరం నుంచి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ 25,000 పైచిలకు ఓట్ల లీడింగ్లో ఉన్నారు. జనసేన పార్టీ 21కి 21 స్థానాలు స్పష్టమైనటువంటి ఆధిక్యంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. 2019లో 151 స్థానాలతో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 మంది ఎంపీలతోటి అతి బలమైనటువంటి రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు పతనమైపోయింది. మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయినటువంటి ఫలితాలు అయితే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మొత్తాన్ని కనుక చూస్తే జనసేన అధినేతను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మంత్రులందరూ కూడా క్లీన్ బౌల్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వారి నోటి దురిసే ఈరోజు వారిని 15కు లోపు అసెంబ్లీ స్థానాలకి పరిమితం చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జనసేన 100% స్ట్రైక్ రేట్తో ముందుకు దూసుకువెళ్తా ఉంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాలు గెలిచేటువంటి విధంగా జనసేన పార్టీ దూసుకువెళ్తా ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతి పెద్ద రాజకీయ పార్టీగా, రెండవ రాజకీయ పార్టీగా ఇప్పుడు అసెంబ్లీలో జనసేన అయితే ఉంది. మూడవ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీ ఎక్కువ కైవసం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. 175 స్థానాల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయింది. ప్రతిపక్ష హోదా రావాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కనీసం 10% అసెంబ్లీ స్థానాలు గెలుపొందాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 13, 14 తారిసలాడితే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదానైతే కోల్పోయింది అని అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలతోటి, ఈ ఓట్లతోటి జనసేన పార్టీ గాజు గ్లాసు సింబల్ జనసేన పార్టీకి అయితే సొంతం అయిపోయినటువంటిది అయితే స్పష్టంగా మనం అయితే చూడొచ్చు. సో మొత్తాన్ని కనుక చూస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13-14 అని చెప్పేసి తారసలాడుతూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ సైతం కూడా పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 8 స్థానాలు అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో వైకాపా కేవలం 13 లేదా 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది. సో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ గెలిచినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. 30,000, 40,000, 50,000, 60,000, 70,000 ఈ విధంగా మెజారిటీ దూసుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం దిశగా విక్టరీ కొట్టింది. వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. వారాహి రథ చక్రాల కింద జగన్మోహన్ రెడ్డి పార్టీ నలిగిపోయింది, నశించిపోయింది. సో ఈ అంశాలని చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, చిన్నపరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎలా ఉన్నారు చిన్నపరెడ్డి గారు? బాగానే ఉన్నాం సార్, చెప్పండి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె రాయి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది చిన్నపరెడ్డి గారు. గెలుపు ఓటములు అనేది
సర్వసాధారణం. గతంలో టీడీపీ గెలిచింది, మళ్ళీ వైసీపీ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు కూటమి గెలిచింది, మళ్ళీ రేపు వైసీపీ గెలవచ్చు. గెలవకూడదని చెప్పడానికి ఏం లేదు. రేపు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి సక్రమంగా జనాల్లోకి వెళ్ళి ప్రజల్లో గనక ప్రజల అభిమానాన్ని గనక చూరకుంటే. సో చిన్నపరెడ్డి గారు, ఒక వారం క్రితం మీ శబదంలో 4 పార్టీల అధినేతలు ఓడిపోతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు, పురంధేశ్వర్ గారు ఓడిపోతా ఉన్నారు, షర్మిల గారు ఓడిపోతా ఉన్నారు. పాప షర్మిల గారు అయితే ఓడిపోయారు అనుకోండి, దాదాపుగా ఓటమి ఖరారు. ఎలా అనిపిస్తుంది చిన్నపరెడ్డి గారు? సార్ అందరికీ నమస్కారం, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. అలాగే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. ఏంది మరి వైసీపీ వాళ్ళు వదిలేశారు? ఒక్క నిమిషం వస్తున్నాం. వైసీపీ ఇంకా ఎన్నో ఫిక్స్ అవ్వలేదు కాబట్టి అయిన తర్వాత మా వాళ్ళకు కూడా మేము పర్సనల్ గా కలిసి చెప్పుకుంటాం. ఏం తగ్గేదేం లేదు. ఇప్పటికైనా సరే ప్రజలకి మంచి చేశాం. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఏమైనా పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు. అన్ని సమీక్షించుకుంటాం, పోస్ట్ మార్టం చేసుకుంటాం. తప్పకుండా ప్రజల ముందుకు మళ్ళీ వస్తాం. ఒక్కసారి పోస్ట్ మార్టం చేసిన బాడీ మళ్ళీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు చిన్నపరెడ్డి గారు. సార్ ఒక్క సీటు తోటి మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం 151 సీట్ల దాకా వస్తుందని ఆ రోజు మీలాంటి మీడియా మిత్రులు కూడా ఊహించలే. కానీ ఒక్క సీటు నుంచి 151 సీట్లకు వచ్చాం. 151 సీట్ల నుంచి 13 సీట్లకో 14 సీట్లకో 12 సీట్లకో రావచ్చు. మళ్ళీ ప్రజా మద్దతు చూరగొంటాం. ప్రజలకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా, ప్రజలకి మంచి జరిగే విధంగా ప్రతిపక్ష పాత్ర మా స్థాయిలో మేము పోరాటం చేసి ప్రజలకి మంచి జరిగేటట్టుగా చేస్తాం. ప్రజలకు అండగా నిలబడతాం. ప్రజల మద్దతు చూరగొంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే ఛానల్స్ లో మళ్ళీ కాలు రగరేసుకొని తిరిగే విధంగానే మేము ప్రయాణం చేస్తాం. రైట్ చిన్నపరెడ్డి గారు, రైట్ మళ్ళీ మాట్లాడదాం.